లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ మీకు ఎప్పుడైనా మనీ సాయం చేయడం జరిగిందా? మనీ సాయం అంటే మీకు తెలిస్తే అన్నీ తెలుసు, మళ్ళీ నాన్న వచ్చారు తెప్పించాలని మీకు తెలియని విషయం ఉంటుందండి. ఈ రూమర్లన్నీ తెలిసినప్పుడు ఇది కూడా ప్రపంచం అందరికీ తెలుసు. గబ్బర్ సింగ్ షూటింగ్ అప్పుడు మాకు ఏం ఆఫర్స్ లేవు, హెల్త్ బాగాలేదు, చాలా ఇబ్బందిగా ఉంది, ఇంటి అద్దె కూడా కట్టలేను, అంత కష్టం ఇదిలో ఉంది. అప్పుడు పక్కనే అన్నపూర్ణ స్టూడియో అనుకుంటా, గబ్బర్ సింగ్ షూటింగ్ అవుతుంది, పవన్ కళ్యాణ్ ఉన్నారంటే సరే ఒకసారి అడిగి చూద్దాం. ఇప్పుడు హీరోలు రికమెండేషన్ చేస్తే చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా పెద్దవాళ్ళు రికమెండేషన్ చేస్తే మన రెమ్యునరేషన్ 10,000 ఇచ్చేది 20,000 ఇస్తారు. మనంతటా మనం డైరెక్టర్ నాకు ఏదైనా క్యారెక్టర్ ఇవ్వండి అంటే సరేనమ్మా అనేసి 2,000 3,000 ఇస్తారు. అది ఉన్నట్టాడు. అందుకని నేను ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని ఏదైనా చిన్న వేషం ఇప్పించాను అడుగుదామని వెళ్ళాను. అమ్మ ఆయన డాన్స్ సీన్లో ఉన్నారు, మమ్మల్ని తిడతారు, మీరు లోపలికి వెళ్ళటానికి లేదని అడ్డేశారు. సరే అలా నిలబడి ఉన్నాం మా అమ్మాయి నేను, 1.5 గంటల పైగా నిలబడ్డాం. ఆయన షార్ట్ అయిపోయి బయటకు వచ్చి జీబెక్కి వెళ్ళిపోతున్నారు స్టార్ట్ చేసి. వెళ్ళొద్దని ఇంత దూరంలో ఆపారు, ఆపేసారు వెళ్ళని. ఆఖరికి జీబీ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఇంకా అడ్డంగా వెళ్ళాను అనమాట. ఇంతసేపు నుంచి నాకు అలవని అయిపోతాయి. ఆయన ఎందుకో తలటి పిల్ల చూసి నన్ను కనపడగానే ఈ మధ్యకాలం ఒక 5 years 6 years గ్యాప్ ఉంది. ఆయన నన్ను చూడగానే ఆపల జీపు ఆపని గబక్కని గెంటాడు, జగలేదు, దూకేశాడు జీపులోంచి, దూకేసి పరిగెట్టుకుంటూ వచ్చారు నా దగ్గరికి. ఏమ్మా ఇలా వచ్చారేంటి అని. ఒంట్లో బాగాలేదండి, లేవట్లేదు, ఆఫర్స్ ఏం లేవు, మిమ్మల్ని ఏదైనా చిన్న క్యారెక్టర్ ఉంటే మీ పిక్చర్లో ఇప్పిస్తారని వచ్చాను అన్న. క్యారెక్టర్ మరి తర్వాత చూద్దాం, అట్లా ఉన్నారు మీరు, వణికిపోతూ జ్వరంతో ఉన్నారు, ముందు మీరు హెల్త్ బాగా చేసుకోండి తర్వాత చూద్దాం అని. అరే ఎక్కడున్నా మేనేజర్ని పిలిచి ముందు అమ్మ పేరు మీద పొద్దున్నే 1 lakh వేసి ఇప్పుడు ముందు ఒక 20,000 ఇచ్చి అమ్మని పంపిరాని పంపించి నాకు చాలా సంతోషం వేసింది అనమాట. ఎప్పుడో 5-6 ఏళ్ళ గ్యాప్. అప్పుడు ఆయన చాలా ఇబ్బందుల్లో ఏదో కొంచెం ప్రాబ్లంలో ఉన్నారు, మనకు అనవసరం అనుకోండి. విన్నాను, అమ్మ మీకు 1 lakh ఇచ్చారంటే గ్రేటు, ఆయన చాలా ఇదిలో ఉన్నారు ఆయన అంటే. నేను ₹1,00,000 ఇచ్చారని నేనేమీ చేయలే. ఆయన నన్ను రిసీవ్ చేసుకున్న పద్ధతికి నేను పరవశం. ఆయన అలా ఆపరా జీపు ఏంటమ్మా అరే వాళ్ళకేదో ఇచ్చి పంపించరా అంటే ఒక మాట ఇంకేం చేయలేం కదా మనం. అలా కాకుండా జూబులో నుంచి గెంటి మన దగ్గర పరిగెట్టుకొచ్చి అడిగి అట్లా చెప్పారంటే చాలా గ్రేట్ కదా. ఆయన నన్ను రిసీవ్ చేసుకున్న పద్ధతికే నేను చాలా గొప్ప. అనవసరంగా రాజకీయాల్లో చేరారు కానీ లేకపోతే ఆయన చాలా మంచి, ఎవరి కష్టంలో ఉన్న నాకే కాదు చాలామందికి హెల్ప్ చేశారు అప్పట్లో. ఈ రాజకీయాల్లో దిగి మరి ప్రత్యర్థులు మాటలు విసురుకోవటాలు ఇవన్నీ ఇంకా మామూలే. మళ్ళీ అడిగారా, అది కూడా అడిగారా నాయన మీకు తెలిసినవి కూడా ఎందుకు అడుగుతారు. చిరంజీవి గారే కట్టారు. చిరంజీవి నేను మన్నదాకా మంచి నీళ్ళేమా నాకు మా అసోసియేషన్లో మెంబర్షిప్ అవ్వాలని లేదు. నేను 2-3 సార్లు మీటింగ్కి వెళ్ళాను. అక్కడ మాట్లాడి బాగా డబ్బున్న వాళ్ళు, కార్లు ఉన్న వాళ్ళే కానీ మనలాంటి వాళ్ళు మనం ఏదన్నా మాట్లాడినా వాళ్ళు రిసీవ్ చేసుకోరు, మనం ఏదన్నా సలహా ఇస్తే వాళ్ళు రిసీవ్ తీసుకోరు. వేస్ట్ కదా, అందరితో పాటు వింటాం, పెట్టింది ఏదో తింటాం రావటం, అంతకంటే ఏం లేదా అనిపించింది. అప్పుడు నేను అనుకునే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇదమ్మా ఇంట్రెస్ట్ లేక నేను చేరలేదు. అది అలా అలా ₹1,00,000 పెరిగిపోయింది. ₹1,00,000 ఉంటే 2 నెలలు హాయిగా బతకొచ్చు, ఎందుకు వచ్చిన నేను వెళ్ళలే. ఇంక లాస్ట్ పరిస్థితి బాగాలేదని చిరంజీవి గారికి
మాల మెంబర్ కాదు ఆవిడ అని చెప్తే ఆయనే 1 lakh కట్టేసి మెంబర్షిప్ చేయించారు. అవును చిరంజీవి గారే కట్టారు. అవును. కడితే ఒక మహాతల్లిని పంపించారు. ఉమ్. అదే నేను పడిపోయి హోల్స్ ఉన్నప్పుడే మిగతావాళ్ళు వచ్చి ఆపరేషన్ చేయించుకోండి, మా మూవీ వాళ్ళు 2 లక్షలు ఇస్తారు, 6 లక్షలు అవుతుంది, మిగతా 4 లక్షలు మీరే పెట్టుకోవాలా అన్న. మన డాక్టర్ ఏమన్నా అమ్మ మీరు ఆపరేషన్ చేయించుకున్నారంటే ప్రమాదం ప్రాణానికి, అట్లా వద్దు ఈ మందులతో క్యూర్ అవ్వాల్సిందే. కానీ ఇట్లా వణుకుతుంది కదా శరీరం, పార్కింగ్ సెన్స్ ఉంది. అవునవునా. మీ ఏజ్కి మీ హెల్త్కి తీసుకోలేదేమో. మీ వయసు ఎంత ఉంటుందమ్మా ఇప్పుడు? సర్జన్ ఎంతలా కనిపిస్తున్నాను మీకు? ఎంత అనుకుంటే అంత అనుకోండి. నేను వేసేది బామ్మ క్యారెట్లేగా. అవునవును. ఎంత ఉంటుంది అంటావు అందాక? నాకా 73. 73. మనకి ఇప్పుడు ఈ వయసులో నేను 16 ఏళ్ళ వయసులోనే బామ్మ క్యారెట్లు వేసాను నాటక రంగంలో కూడా. మన ఆర్టిస్టులకి వయసు అడగకూడదు. వాళ్ళు ఎప్పుడు 90 ఏళ్ళు వచ్చినా క్యారెట్ చేయలేదా చాలామంది అవును. ఆర్టిస్టులకు ఆ వయసు తక్కువ వేషాలే కదా ఇస్తారు. చిన్న వయసు గుమ్మడి గారు వయసులో ఉండగానే తాతగారు వేషాలు వేయలేదు. ఆర్టిస్టులకు వయసుతో సంబంధం లేదు, వాళ్ళు టాలెంటే. వాళ్ళ ఆరోగ్యం బాగున్నంత వరకు, వాళ్ళ టాలెంట్ ఉన్నంత వరకు వాళ్ళని పిలుస్తారని నేను అనుకుంటాను. టాలెంట్ లేకపోతే ఎవరో పిల్లలు. ఇప్పుడు నాకు కూడా నిన్న కూడా ఎవరో ఫోన్ చేశారు, అమ్మ మీరు నిలబడలేకపోతే కూర్చోండి, కుర్చీలో కూర్చోబెడతాం, నాయనమ్మ క్యారెక్టర్, హీరో నాయనమ్మ క్యారెక్టర్, కూర్చొని చెప్పండి అమ్మా అన్నాడు. అక్కడెక్కడ ఇక్కడైతే ఊళ్ళో అయితే చెప్పేదాన్ని, కొంచెం మనం డిమాండ్ చేసిన డబ్బులు ఇస్తుంది కదా అని. అక్కడెక్కడో పల్లెటూరులోట, అది ఎక్కడో దూరంగా పల్లెటూరులో ఈ అమ్మాయికి కాళ్ళు లేవు, అమ్మాయిని వదిలేసి వెళ్ళలేదని ఏళ్ళ పల్లెటూరులో చేయలేమని. సరే అండి ఊళ్ళో ఏదన్నా ఉంటే పిలవండి చేస్తాను కూర్చొని క్యారెక్టర్. అలాగా ఆర్టిస్ట్కి వాయిస్ పనిచేసినంత వరకు పిలుస్తారు. మన వాయిస్ బాగాలేదు అనుకోండి, ఇంకోటిసారి డబ్బింగ్ అన్న నా వాయిస్కి ఎవరు చెప్పించరు. ఎవరు చాలా సినిమాలు నటించారు, అందులో మీకు ఇష్టమైన సినిమా? అన్నీ ఇష్టమైనవేనండి. నేను చేసినవి లెక్కేసుకోండి, మొదటి నుంచి అన్నీ హిట్ అయిన సినిమాలే. సెంటిమెంట్గా నువ్వు వస్తానంటే వద్దంటే మనసంతా సూపర్ హిట్, ఖడ్గం సూపర్ హిట్, ఠాకూర్ సూపర్ హిట్, ఇందిరా సూపర్ హిట్, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా సూపర్ హిట్. మొత్తం నేను చేసిన సినిమాలు అన్నీ మీరు లెక్కేసుకోండి, అన్నీ సూపర్ హిట్. అన్నీ ఇష్టం. అన్నీ ఇదే అన్నీ ఇదే. మీకు ఇష్టమైన హీరో? మళ్ళీ ఇటు వచ్చారా? ఎవరైనా చిరంజీవి గారి పేరు చెప్తారా?